హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ధ్యానం చేయాలంటే గంటలు గంటలు దాన్ని కేటాయించాల్సిన పని లేదు. మనం చిటికలో వృధా అయ్యే 5 నిమిషాల సమయం కూడా ఇందుకు ఉపయోగించుకుంటే ఎంతో మేలు చేస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఏంటంటే ప్రతిరోజు 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మనసుకు శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. మిత్రులారా, కొద్దిసేపు అయినా సరే శ్రద్ధగా చేసే మెడిటేషన్ మానసిక ప్రశాంతతను చేకూర్చేందుకు సహాయపడుతుంది. మనలోని మనం చూసుకునేందుకు, అంటే మనలోకి మనం చూసుకునేందుకు, బయట ఒత్తిళ్లను వదిలేసి నిశ్చల స్థితికి చేరుకునేందుకు ఈ ధ్యానం ఏదైతే ఉందో, ఈ మెడిటేషన్ ఏదైతే ఉందో ఎంతో 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 సహకరిస్తుంది. దీనివల్ల ఆందోళన తగ్గుతాయి. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల సృజనాత్మక శక్తి కూడా పెరుగుతుంది. మీకు ఆలోచన శక్తి పెరుగుతుంది. కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. సమస్యలు ఏదైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే శక్తి కూడా లభిస్తుంది. అంత శక్తి ఉంది ధ్యానానికి. మనం విషయాల పట్ల స్పష్టత కూడా అధికమవుతుంది. సరైన స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఒత్తిడిని కలిగించే కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించి ఉత్సాహాన్ని పెంచే సెరటోనిన్, తర్వాత డోపమైన్ లాంటి హార్మోన్ల ఉత్పత్తి పెంచుతుంది ఈ ధ్యానం అన్నది. మిత్రులారా, ధ్యానం అనగానే మనం 1 గంట కూర్చోవాలి, 2 గంటలు కూర్చోవాలి, ఇదంతా ఏం లేదు మిత్రులారా. చక్కగా ఒక 5 నిమిషాలు మీరు మార్నింగ్ ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మీకు నచ్చిన వ్యక్తులు, మీకు నచ్చిన సంఘటన, మీకు నచ్చిన నాయకుడు కానీ, మీకు నచ్చిన ఎవరైనా, లేదా మీకు నచ్చిన దైవం, ఆ రూపాన్ని ఊహించుకోండి. లేదా ఒక వస్తువు రూపాన్ని ఊహించుకోండి. ఒక మంచి సెలయేరు కానీ, ఒక మంచి చెట్టు కానీ, ఒక దీపం కానీ, ఏదైనా సరే దాన్ని మీ మనసులో ఊహించుకోండి. హ్యాపీగా ధ్యానం చేసుకోండి మిత్రులారా. దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. మీరు అనుకోవచ్చు గంటలు గంటలు ఎలా చేయాలి, టైం దొరకదు అని. నో ప్రాబ్లం, గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఒక 5 నుంచి 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండండి. అన్ని సమస్యలు అవే తీరిపోతాయి. ప్లీజ్